అధ్యక్ష, తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యలో వ్యాయామ విద్యకు కూడా ప్రోత్సాహాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి విద్యాశాఖలో మేము గత సంవత్సరం ఇంతకుముందు సోదరులు వెంకటవీర గారు అన్నట్టుగా డిస్ట్రిక్ట్స్ మీట్స్ కానీ స్టేట్ మీట్స్ కానీ జరిగినప్పుడు ఫైనాన్షియల్ కాన్స్టెంట్స్ చాలా వచ్చాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం 23,22 లక్షల రూపాయలు ప్రత్యేకంగా వ్యాయామ విద్య పైన 2016-17లో మేము ఖర్చు పెట్టబోతున్నామని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మా అకాడమిక్ క్యాలెండర్లోనే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ మీట్ ఎప్పుడు జరుగుతుంది, స్టేట్ స్పోర్ట్స్ మీట్ ఎప్పుడు జరుగుతుంది అనే డేట్స్ ను కూడా 2016-17 అకాడమిక్ ఇయర్ లో మేము పొందుపరచబోతున్నాం. మూడవది, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ మీట్ గానీ స్టేట్ స్పోర్ట్స్ మీట్ గానీ పార్టిసిపేట్ అయ్యే స్టూడెంట్స్ కొరకు ట్రాన్స్పోర్టేషన్ గానీ అకామిడేషన్ గానీ ఫుడ్ గానీ ఈ సంవత్సరం అన్ని ఏర్పాట్లు కూడా విద్యాశాఖనే చేస్తుందని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేసుకుంటున్నాను. సోదరులు మన మధు గారు మాట్లాడుతూ ఇప్పటి వరకు మొత్తం స్కూళ్లలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, వాటిని ఎప్పటి వరకు భర్తీ చేయబోతున్నారని ఒక మాట అడిగారు. 2 కేటగిరీస్ కింద ఈ పోస్టులు ఉన్నాయి అధ్యక్ష. స్కూల్ అసిస్టెంట్స్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అని 2 రకాలుగా ఉంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పీఈటీస్కే జరుగుతుంది. పీఈటీస్ నుంచి సీనియారిటీని బట్టి పీడీలుగా పదోన్నతి ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతము మన రాష్ట్రంలో 2,904 శాంక్షన్ పోస్టులు ఉంటే 2,467 మంది పనిచేస్తున్నారు. 417 ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. వీటితో పాటుగా సర్వశిక్ష అభియాన్ కింద కూడా ఎక్కడైతే 100 మంది విద్యార్థుల కంటే ఎక్కువగా ఎన్రోల్ అయిన పాఠశాలలు ఉన్నాయో అక్కడ సర్వశిక్ష అభియాన్ నిధుల నుంచి పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు 2016-17కు సంబంధించి త్వరలోనే డిఎస్సి కూడా కండక్ట్ చేస్తామని ప్రకటించి ఉన్నారు. టెట్ ఎగ్జామ్ కి సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేశాము. ఫస్ట్ మే నాడు టెట్ ఎగ్జామ్ కూడా జరుగుతున్నది. ఆ టెట్ ఎగ్జామ్ పూర్తి కాగానే డిఎస్సి నిర్వహించబోతున్నాం. ఆ డిఎస్సిలో ఈ పీఈటీ ఖాళీలన్నీ కూడా భర్తీ చేస్తామని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను. As a leader of the house, I have a right to intervene. When you are trying to interpret something, दलित का तौहीन है, उसमें मुझे इंटरफेयर करना पड़ता है. इसीलिए I only wanted to request you. I was not stopping you. I wanted to request you. आप चाहते क्या है? आपका माइक कट नहीं करना था. मैं इतना ही जानना चाह रहा था कि आप चाहते क्या है. आप आपके मेंबर बुला लीजिए ना.